శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఇంతటి పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. వాల్మీకి రామాయణం బాలకాండలో శ్రీరాముడి యొక్క పావన స్పర్శతో గంగానది పులకించిపోయింది. రామ లక్ష్మణులు యాగ సంరక్షణ విశ్వామిత్రులతో కలిసి అయోధ్య నుండి వెళుతూ ఉన్నప్పుడు గంగా తీరాన్ని నివాస యోగ్యంగా చేసుకొని విశ్రమించారు. ఆ పుణ్యనదిని చూసి శ్రీరాముడు ప్రసన్న చిత్తలవుతారు. అప్పుడే విశ్వామిత్ర మహర్షితో శ్రీరామచంద్రమూర్తి గంగ గురించి అడిగాడు. ఓ మహానుభావ, స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో ప్రవహించేటటువంటి గంగా వృత్తాంతాన్ని వినాలని నాకు అనిపిస్తుంది. ఈ నది ముల్లోకాలలో ఏ విధంగా ప్రవహించింది, ఏ విధంగా సముద్రాన్ని చేరింది అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క పుట్టు పూర్వోత్తరాలను రామలక్ష్మణులకు ఇతర మహర్షులకు వివరించాడు. హిమవంతుడు మేనా దంపతులకు గంగాదేవి ఉమాదేవి అనేటటువంటి ఇద్దరు కుమార్తెలు. ఒకానొక సందర్భంలో దేవతలందరూ కూడా హిమవంతుల వద్దకు వచ్చి, మీ జ్యేష్ఠపుత్రిక గంగాదేవి మా వద్ద ఉంటే స్వర్గలోకమే కాదు ముల్లోకాలు కూడా సంతోషదాయకంగా ఉంటాయి అని ప్రాధేయపడతారు. హిమవంతుడు అందుకు అంగీకరించి గంగాదేవిని దేవతలతో సాగనంపుతాడు. అప్పటి నుండి ఆ దేవి సురలోకంలోనే సుస్థిరంగా ఉండిపోయింది. ఇంకా హిమవంతుని యొక్క చిన్న కూతురు ఉమాదేవి పరమేశ్వరుడే పరమావధిగా తపస్వి అయి తీవ్రమైనటువంటి వ్రతదీక్షలో నిమగ్నమైపోయింది. అప్పుడు ఉమాదేవిని మహేశ్వరుడికి ఇచ్చి వివాహం జరిపించారు. హిమవంతుణ్ణి జ్యేష్ఠపుత్రికగా జన్మించి దివికి చేరినటువంటి ఆ సురనదియే రమ్యమై పుణ్యప్రదమైనటువంటి ఈ గంగా నదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. సగర చక్రవర్తి కుమారుడు శాపవశాన బూడిద అయినప్పుడు తాతలను తరింపజేసేందుకు భగీరథుడు స్వర్గంలోని గంగను భూమిపైకి తీసుకురావాలని ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు భగీరథుడు, తల్లి, పొడిమిపై ప్రవహించి మమ్మల్ని అందరినీ కూడా పునీతులు చేయమని ప్రార్థించాడు. కానీ ఆ లోకపావని సందేహిస్తూ, నీ ప్రార్థనను మన్నించి నేను ఆకాశం నుండి భూలోకానికి ప్రవహిస్తాను. అయితే అమిత వేగంతో వచ్చేటటువంటి నా ఉధృతిని తట్టుకునే వారెవరు? అదీ కాక భూలోక ప్రజలు నాలో స్నానం చేసి తమ యొక్క పాపాలను నాకు అంటగడతారు. ఆ పాపాలు నేను ఎలా వదిలించుకోవాలి? అందుకే ఈ యొక్క వసుధపైకి దిగి రావడానికి సందేహిస్తున్నాను అని వాపోయింది ఆ తల్లి. అప్పుడు భగీరథుడు ఎంతో వినయంగా దారాలలో వస్త్రం ఉన్నట్లుగా ఈ యొక్క సకల భువనాలను కల్పించి వాటన్నింటిపై తానే ఉన్నటువంటి విశ్వభావనుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తప్ప నీ యొక్క ప్రవాహ వేగానికి అడ్డుకట్ట వేయగలవారు మరెవరున్నారు? అందుకే నిన్ను ధరించడం కోసం ఆ సదాశివుణ్ణి ఉపాసిస్తూ ఉన్నాను అని విన్నవించుకున్నాడు. లోకాలకు మేలు కలుగుతూ ఉందంటే ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడేటటువంటి సహనమూర్తి ఆ సదాశివుడు. అందుకే ఆనాడు క్షీరసాగర మదనంలో అనూహ్యంగా వెలువడినటువంటి హాలాహలం సంరక్షకుడిగా దేవతలకు రాక్షసులకు మొదట స్ఫురించింది ఆ సాంబశివుడే. ఈనాడు భగీరథుడికి కూడా గంగాదేవిని ధరించేటటువంటి దీశాలి సాంబశివుడే అని స్ఫురించింది. ఆ విధంగా ఆపదలు వచ్చినప్పుడు బిడ్డలకు తండ్రి కాక మరిక ఎవరు గుర్తొస్తారు? అందుకే సురులకైనా అసురులకైనా మహాప్రళయ వేళల్లో మనసులో మెదిలేది జగత్తు అయినా సరే ఆ జటాధరుడే. ఈ విధంగా ముందు గంగామాతకై తపస్సు, ఆ తర్వాత పరమేశ్వరునికై తపస్సు, అనేక దివ్య సంవత్సరాలు తపస్సు ఫలంగా గంగ భగీరథుడు ప్రయత్నంతో భూమిపైకి రప్పించి తన యొక్క వంశాజులను అందరినీ కూడా శాప విముక్తి గావించి మానవులందరికీ కూడా గంగామాత స్నానం భాగ్యం కలిగించారు. అందుకే అతి కష్టంతో ఏదైనా కానీ పని సాధిస్తే భగీరథ ప్రయత్నం అని అంటారు. గంగాదేవి ధరణిపైకి రావడానికి వ్యక్తం చేసినటువంటి సందేహాలలో రెండవది, ప్రజలు తమ పాపాలతో తనను అపవిత్రం చేస్తారని. ఆ సమస్యకు కూడా భగీరథుడు సమంజసమైనటువంటి వివరణ ఇచ్చారు. పరతత్వజ్ఞులు, శాంతచిత్తులు, అలాగే ఎవరైతే పరతత్వం తెలిసిన వారో శాంతచిత్తులో తపోనిష్ఠులైనటువంటి మహానీయులు వచ్చి నీ నీటి స్నానం చేస్తే
వారి యొక్క పాపం నీకెలా చుట్టుకుంటుంది? ఎందుకంటే సమస్త పాపాలను హరించేటటువంటి శ్రీహరి వారి యొక్క హృదయాలలో నివసించి ఉంటాడు అని భగీరథుడు సృష్టం చేశాడు. మహానుభావుల యొక్క మునకతో నదీ నదుల యొక్క పాపం కూడా ప్రక్షాళన అవుతుందని భగీరథుడు అన్యాపదేశంగా మనందరికీ కూడా తేట తెల్లం వేశాడు. శ్రీ మహావిష్ణువును సదా కొలిచేటటువంటి భాగవతోత్తములు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపాలు. వారు ప్రత్యక్షంగా ఏ నదిలో కూడా తీర్థం ఆడో లేదంటే ఏ క్షేత్రాన్ని సందర్శించో పునీతులు కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ యొక్క పుణ్యమూర్తుల యొక్క పాదస్పర్శతో పుణ్యక్షేత్రాలు తీర్థాలు మరింత ప్రభావాన్ని సంతరించుకుంటాయి. ఆ పావనమూర్తుల యొక్క స్నానాధికాలతో తీర్థాలు మరింత ప్రాశస్తిని సంపాదించుకుంటాయి. ఇన్ని కోట్ల జనావారి నదీ స్నానాలు చేస్తున్నందున నదులు ఇంకా పుణ్యతీర్థాలుగానే అలరారటానికి భగీరథుని యొక్క వాక్సిద్ధియే కారణమవుతుంది. అరుదైనటువంటి తపోధనుడు అప్పుడప్పుడు మునక వేసినటువంటి నదీమా తల్లుడు నిత్య పునీతంగానే భాసిస్తూ ఉంటాయి. ఒకసారి నారదుడు గంగా నది మీదుగా వెళుతూ ఉండగా గంగమ్మ ఆశపడిందట మహర్షి స్నానం చేస్తారని. కానీ నారదుడు స్నానం చేయలేదు. కానీ వారి యొక్క ఆగమన గాలి చాలు గంగమ్మ యొక్క పవిత్రత ఎంతో వృద్ధి చెందడానికి, నరుల పాపాలు పోగొట్టుకోవడానికి అని గంగమ్మకు పరమేశ్వరుడు చెప్పినట్లయింది. విష్ణుపదం నుండి గంగ భగీరథుని యొక్క తపోఫలంగా వచ్చేటప్పుడు దేవతల యొక్క ప్రార్థన మేరకు స్వర్గంలో ఒక ప్రవాహంగా చేరింది. భగీరథుని యొక్క తపఫలంగా గంగాదేవి ఆకాశం నుండి శివుని యొక్క శిరస్సును అటు నుండి భూమికి చేరింది. భగీరథుని అనుసరించి ప్రధానంగా గంగాదేవి భూమిపై అతని వెనుక ప్రవహించింది. సగరపుత్రులను తరింపజేయడానికి పాతాళానికి వెళ్ళింది. అక్కడ భస్మమై పడి ఉన్నటువంటి సగరపుత్రులను తరింపజేసింది. ఇలా స్వర్గ భూలోక పాతాళ లోకాలలో ప్రవహించినటువంటి కారణంగా గంగాదేవికి త్రిపద అనేటటువంటి పేరు వచ్చింది. 3 త్రోవల్లో ప్రయాణించింది కాబట్టి త్రిపద అని అర్థం. స్వర్గంలో మందాకినిగా, భూమి యందు భాగీరథిగా, పాతాళంలో భోగవతిగా గంగాదేవికి పేర్లు ఉన్నాయి. గంగ గురించి గంగావతరణం గురించి ఆసక్తికరమైనటువంటి పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. భాగవతంలోనూ బృహద్ధర్మ పురాణంలోనూ దేవీ భాగవతంలోనూ కాశీఖండంలోనూ గంగ గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. గంగానది యొక్క విశేషం గురించి తెలుసుకుందాం. భూలోకంలో గంగకు భాగీరథి అనే పేరుంది. సూర్యవంశపు రాజైనటువంటి సగరునకు వైదర్భి శైబ్య అని 2 భార్యలు. శైబ్యకు అసమంజాసుడు అనేటటువంటి కుమారుడు. వైదర్భికి 60,000 మంది కుమారులు కలిగారు. సగరునికి అశ్వమేధ యాగాన్ని భంగం చేయుటకై ఇంద్రుడు యాగాశ్వమును పాతాళంలో దాచాడు. అశ్వాన్ని వెతకడానికి వెళ్ళినటువంటి సగరుని యొక్క 60,000 మంది పుత్రులు కపిల మహాముని శాపం చేత భస్మమైపోతారు. వారికి ఉత్తమ గత లభించాలి అంటే దివికి గంగను పాతాళానికి తేవవలసి ఉంది. సగరుడు అతని కొడుకు అసమంజసుడు తపస్సు చేసినటువంటి ప్రయోజనం కూడా లేకపోయింది. అసమంజసుని కొడుకు అశమంతుడు, అశమంతుని కొడుకు భగీరథుడు. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై నేను భూమికి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దూకుడు భరించగల నాథుడు ఎవరు అని అడిగింది. అందుకు భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు. అనుగ్రహించినటువంటి పరమేశ్వరుడు దివిజయ అయినటువంటి గంగను భూమికి రాగానే తన తలపై మోపి జటాజూటంలో బంధించాడు. భగీరథుని యొక్క ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. హిమాలయాల నుండి సాగర సంగమం మార్గంలో జహ్నముని ఆశ్రమం గంగ ముంచెత్తిందని మొత్తం గంగను ఆచమనం చేశాడు. భగీరథుని యొక్క ప్రార్థన వలన మహర్షి కుడి చెవి నుంచి గంగను వదిలిపెట్టాడు. జహ్నపుత్రికగా జాహ్నవి అయింది. గంగ ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని యొక్క పుత్రులకు ఉత్తమ గతులను కలగజేసింది. అలాగే భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై భీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు. గంగా, యమున, సరస్వతులు కలిసి సంగమంలో స్నానం చేసినందువలన కలిగేటటువంటి పుణ్యం యజ్ఞ యాగాదులు చేసిన దానికంటే కూడా అధికం.
గంగాజలం కొంచెమైనను దేహమును సోకిన సకల పాపమును నశించును, స్వర్గం లభించును. నరుని యొక్క ఎముక గంగానది యందు ఎన్ని సంవత్సరాలు ఉండునో వారు అన్ని సంవత్సరములు స్వర్గమును నివసిస్తారు. గంగా స్నానం ఆచరించిన వారు పరిశుద్ధులు అవడమే కాకుండా 7 తరముల వారు కూడా పరిశుద్ధులవుతారు. గంగాజలం తాగిన వారు 100 చాంద్రాయణ వ్రతాల కంటే కూడా అధికం. శిరస్సు, ముఖం, ఇతర దేహాల యందు గంగ యొక్క మృత్తిక అంటే మట్టిని రాసుకొని స్నానం ఆచరించినటువంటి గరుత్మంతుని చూసి పాములు పారిపోయినట్లుగా పాపములన్నీ కూడా దూరమైపోతాయి. ఆధారమే లేనటువంటి జనులకు గంగ ఆధారం అవుతుంది. దేవతలకు అమృతం వలె, మునులకు గంగ ప్రియమైంది. గంగానది యొక్క తరంగాల నుండి వచ్చినటువంటి గాలి దేహాలకు సోకిన పరమానందం కలిగించుట, అలాగే పాపముల అన్నీ కూడా దూరం చేయుట. మరణకాలమందు గంగను తలచిన వారికి మోక్షం లభించును. గంగానది యొక్క మహిమలు చెప్పుకున్న వారికి పాప భయం, రాజభయం, చోర భయం, భూత భయం మొదలైనటువంటి భయాలు అన్నీ కూడా నశిస్తాయి. గంగ ఎంతటి పుణ్యరాశి అయినందున ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తల మీద ధరించాడు. గంగ 3 లోకాల యందు ప్రవహించి ముల్లోకాలను పునీతం చేయుచున్నది. భగీరథుడు కపిలముని యొక్క శాపం వలన భస్మమైనటువంటి తన పితరులకు మోక్ష ప్రాప్తిని కలిగించడానికి తపాన్ని ఆచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకొని వచ్చాడు. గంగానది బ్రహ్మలోకం నుండి మేరు రూపుడైనటువంటి విష్ణువు నుండి, సూర్యుని నుండి, చంద్రుడి నుండి, శివుని యొక్క జటాజుటం నుండి, హిమవంతం నుండి భూమికి ప్రయాణించుచూ ఉన్నది. విష్ణు పాదము నుండి ఉద్భవించింది. కాబట్టి గంగను భక్తితో శరణుజొచ్చిన వారికి మోక్షం నిశ్చయం. గంగాదేవి యొక్క ఇతిహాసమును విన్నా చదివినా సకల వ్యాధులు నశించి పరమశుభములు కలుగును. గంగానది పుట్టిన ప్రదేశం గంగోత్రి. గంగానది పుట్టినటువంటి ప్రదేశం, గంగాదేవి ప్రతిష్టమైనటువంటి ప్రదేశం హిమాలయాలలోని 4 ధాములలో ఒకటిగా ప్రసిద్ధి. ఇక్కడ గంగానది భాగీరథి అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది. గంగానదికి భూమికి తీసుకురావడానికి భగీరథుడు కారణం కాబట్టి ఆ పేరు వచ్చింది. దేవప్రయాగం నుండి గంగానదిలో అలకానందా నది ప్రవేశించేటటువంటి ప్రదేశం నుండి గంగానదిగా పిలువబడుతున్నది. గంగానది పుట్టినటువంటి ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రి నుండి 40 కిలోమీటర్ల ఎగువలో పర్వతాలలో కలదు. హరిద్వార్ నుండి గంగాసాగరం సంగమం వరకు గంగా తీరం అంతా కూడా అత్యంత పవిత్రమైనది. పుష్కర స్నానాలు కూడా చేస్తారు. కాశీ క్షేత్రం అంటే భగీరథుడు గంగాసాగర సంగమ మార్గాలలో, హిమాలయాల నుండి సముద్ర మార్గాలలో కాశీ క్షేత్రం లేనప్పటికీ గంగా అమ్మవారు కాశీ క్షేత్రమును స్పృశించి తరించవలనని కాశీ క్షేత్రం మీదుగా సముద్రానికి చేరింది. గంగా తీరం అంతటి ఉత్తమమైనది, అందులో కాశీ క్షేత్రం అంతటి ఉత్తమమైనది. కాశీ క్షేత్రమునందు మణికర్ణికా తీర్థం అత్యుత్తమైనది. సమస్త పాప పుణ్యాలను నశింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి కాశీక్షేత్రం, గంగానది, మణికర్ణిక ఈ 3 కూడా దేవతలకు దుర్లభం. అనేక జన్మల్లో సంపాదించినటువంటి పుణ్యరాశి కలిగినటువంటి పుణ్యాత్ములు మాత్రమే కాశీక్షేత్రమును, గంగా స్నానాన్ని పొందుతారు. ఇప్పుడు వాసవీదేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒక కన్య అగ్నిప్రవేశం చేసి తన యొక్క ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలిసినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరిగా ఏ విధంగా అవతరించింది అనే విషయం గురించి తెలుసుకుందాం. దేవతలు లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాలలో అవతరిస్తుందని చెబుతూ ఉన్నారు. వాటిలో ఒక రూపమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అవతారం. ఈ అవతారానికి ఒక మంచి విశిష్టత ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో కుసుమశ్రేష్ఠి, కౌసుంబి అనేటటువంటి దంపతులు ఇద్దరికి పెళ్ళై చాలా ఏళ్లు దాటినా సంతానం కలగలేదు. దీనికి పరిష్కారం కోసం కులగురువు దగ్గరకు వెళ్ళి అడిగారు. ఏం చేయాలని అడగగా అందుకు కులగురువు దశరథుడు చేసినటువంటి పుత్రకామేష్టి యాగం చేస్తే ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంతో దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి యాగాన్ని చేశారు. ఆ యొక్క యాగ ఫలానికి మెచ్చి ఆ ఉమామహేశ్వరీదేవి హోమాగ్నిలో ఉద్భవించి 2 ఫలాలను కౌసుంబికి ప్రసాదంగా ఇచ్చి తినమని, నీకు కవల పిల్లల సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానం అయింది. ఆ ఫలములను తిన్న తర్వాత కొంతకాలానికి 2 పిల్లల జననంతో ఆ దంపతులు పరమేశ్వరికి నమస్కరించి విరూపాక్షుడు, వాసవి కన్యక అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు.
తను గుణవంతురాలిగా అత్యంత సౌందర్యరాశిగా పెరిగి పెద్దదైంది. విరూపాక్షుడు అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడయ్యాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విష్ణువర్ధనుడు అనేటటువంటి రాజు తన గ్రామానికి చెందినటువంటి ఈ కన్యకను చూసి మోహితుడై తన మంత్రితో ఆ కన్యను వివాహం ఆడదలచితిని, ఈ విషయాన్ని ఆమె యొక్క తల్లిదండ్రులకు చెప్పి అనుమతిని తీసుకురమ్మని చెప్పాడు. అతను వెళ్ళి విషయాన్ని తెలిపాడు. వారు అతనికి అతిథి సేవ చేసి, వైశ్య జాతికి చెందినటువంటి మా కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం లేదని చెప్పారు. ఎంతో వినయంతో సమాధానం ఇచ్చారు. విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ రాజు కోపోద్రిక్తుడై ఆమెను గంధర్వ వివాహం అయినా సరే చేసుకుంటానని, అందుకు వెనకాడనని మరలా రాయబారానికి పంపగా అది విన్నటువంటి కుసుమశ్రేష్ఠితో సహా ప్రజలందరూ కూడా ఈ విషయంపై అయోమయం చెందారు. కొంతమంది రాజుతో వాసవి వివాహం జరిపించడం కోసం అంగీకరిస్తే, మరికొంతమంది తమ యొక్క సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క వివాహాన్ని అంగీకరించలేదు. ఈలోపే ఆ రాజు తన యొక్క సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకు వెళ్ళాలని, వివాహం చేసుకోవాలని సిద్ధమై ఉన్నాడు. ఆ తరువాత వాసవి తన తల్లిదండ్రులతో ప్రజలందరితో పాటు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఎవరికి ఏం చేయాలో కూడా పాలుపోక తలొక సూచనలు ఇచ్చారు. మరొక వైపు రాజు ఇక్కడకు వచ్చే సమయం అవుతుంది. అప్పుడే వాసవి ఒక నిర్ణయానికి వచ్చి తండ్రి వైపు చూసి, నాన్నగారు, ఇందుకు ఒక ఉపాయం ఉంది. దానికి మీరు అనుమతి ఇస్తే తప్పకుండా ఆచరిస్తాను అని చెప్పింది. నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పమ్మా అని అన్నాడు. మన యొక్క కుల గౌరవం, సాంప్రదాయం, ఆచారాలు కాపాడుకునే దానికోసం నేను అగ్నిప్రవేశం చేస్తాను అని అన్నది. అతనితో పాటు ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో తన వైపు చూశారు. ఏమిటమ్మా మీరనేది? ఇంత చిన్నదానికి అంత పెద్ద నిర్ణయమా? ఇది మంచిది కాదు. రాజుతో మేమందరం కూడా మాట్లాడతామని, అతన్ను ప్రాధేయపడతామని చెప్పారు. అతను ఎవ్వరి మాట వినడు. అందరినీ కూడా హతమార్చినా సరే తన కోరికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోలేడు. అలాంటప్పుడు ఎవరేం చేయగలరు? అందుకనే ఈ నిర్ణయానికి వచ్చి చెప్పాను అని అనగానే అతను దిగులు పడ్డాడు. అది గమనించినటువంటి వాసవి, నాన్నగారు ఎందుకు దిగులు పడతారు? అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి మనం దిగులు పడవలసినటువంటి పని లేదు. అదీ కాక జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరొక పేరు కూడా పెట్టారుగా. అంబికా అంశ అయినటువంటి నేను మానవ మాతృలను వివాహం చేయకూడదు. కన్య అయినటువంటి నేను అగ్నిప్రవేశం చేయడంలో నాకేమీ కూడా అభ్యంతరం లేదు. నాకేమీ కాదు, చింతించకండి అని తన యొక్క తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చింది. రానున్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి దృశ్యాలను కుసుమశ్రేష్ఠికి చూపించింది. అప్పుడు తన తండ్రితో పాటు పెనుగొండ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం చెంది నమస్కరించారు. ఆ తరువాత వారికి తన యొక్క అగ్ని ప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశ అయినటువంటి విరూపాక్షుడు పెనుగొండ రాజ్య పట్టాభిషేకుడవడం, ఇలాంటి దృశ్యాలు అన్నీ కూడా చూపించింది. అది చూసినటువంటి కుసుమశ్రేష్ఠి ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అమ్మా, మీ దర్శనంతో మేమందరం కూడా ధన్యులమయ్యాము. మా జీవితాలు చరితార్థమైనవి అని మరలా నమస్కరించారు. అమ్మా, మీతో పాటే మేము కూడా అగ్నిప్రవేశం చేయాలి అని అనుకుంటున్నాము. ఇందుకు మీరు కాదు అని అనద్దు అని ప్రాధేయపడ్డారు. విష్ణువర్ధనుడు ఊరిలోకి వస్తుండడం సమాచారం తెలుసుకోగానే రాజుకిచ్చి పెళ్లి చేయాలని అని చెప్పిన వారు భయపడి ఊరొదిలి పారిపోయారు. మిగతా వారు అగ్నిప్రవేశానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నాన్నగారు, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయరాదు. ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలు అని చెప్పింది. అప్పుడు 102 కుటుంబాల వారు ముందుకు వచ్చి అమ్మవారిని నమస్కరించి అగ్నిప్రవేశం చేశారు. చివరగా వాసవీదేవి తల్లిదండ్రులను అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేయించి అగ్నిగుండంలో దూకింది. అంత మాత్రానే జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి శాంతించింది. అప్పుడు పరాశక్తి యొక్క విశ్వరూపం దాల్చి, ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించే వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని పొందుతారు. అదీ కాక నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైనటువంటి 102 గోత్రాల వారు మోక్ష ప్రాప్తి పొందుతారు అని చెప్పింది. అంతలో రాజు పెనుగొండ సరిహద్దులోకి రావడం, వాసవి అగ్ని ప్రవేశం చేసింది అని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన ఖడ్గంతో ఆ రాజును సంహరించింది. తన తండ్రి మరణం తెలుసుకొని అక్కడకు వచ్చినటువంటి రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు.
తగనటువంటి కోరిక వలన తన తండ్రి ఆ అంబికా చేతిలో సంహరించబడ్డాడని తెలుసుకొని పెనుగొండకు వెళ్ళి విరూపాక్షుని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించి విరూపాక్షకుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఊరి ప్రజలు దేవి యొక్క ఆజ్ఞ ప్రకారం అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిగేలా చేశారు. అమ్మవారి గురించి ఎవరైతే చదివినా విన్నా వినిపించినా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఆ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం మనపై కూడా ఉండాలని ఆ తల్లిని మరొక్కసారి కోరుకుంటూ ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.